జీవితంలో ఉన్నత స్థానానికి ఎదిగిన తర్వాత మనం చదువుకున్న పాఠశాలను అభివృద్ధి చేసే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పిలుపునిచ్చారు. నంద్యాల జిల్లా సుబ్బారావుపేట మండల పరిషత్ స్కూల్లో కలెక్టర్ పి రంజిత్ బాషా ప్రాథమిక విద్యను అభ్యసించారు. తాను చదువుకున్న పాఠశాల అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో 13 లక్షల రూపాయలతో మరమ్మత్తు పనులు చేపట్టారు. నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా సూర్యతో కలిసి కలెక్టర్ పి రంజిత్ బాషా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తాను చదువుకున్న రోజులను కలెక్టర్ పి రంజిత్ బాషా గుర్తు చేసుకున్నారు. చదువుకునే రోజులలో మనకు సాయం చేసిన వ్యక్తులకు తిరిగి రుణం తీర్చుకునేందుకు కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఆయన చదివినటువంటి స్కూల్ గుర్తుపెట్టుకుని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పాఠశాలను అభివృద్ధి చేయాలని చెప్పేసి సంకల్పించి ముందుకు రావడం అనేది చాలా స్వాగతిస్తున్నాం. దాంతో పాటు ఈ నియోజకవర్గానికి కావాల్సినటువంటి అభివృద్ధి పనుల్లో భాగంగా మాకు రావాల్సినటువంటి శాంక్షన్లో కొంత మీ సహాయ సహకారాలు అవసరం సార్, తప్పకుండా. ఎందుకంటే చాలా సార్లు మన ఏరియాకి ఏదో అభివృద్ధి స్థానికంగా మీరు ఎమ్మెల్యేగా వచ్చారు, నేను ఇక్కడ జిల్లా కలెక్టర్ ఉంటాను, నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి తెలియజేయడం జరిగింది. దాంతోపాటు మొన్ననే మున్సిపల్ శాఖ మంత్రులను కలిసి మనం ఏదైతే ఇప్పటి నుంచి ఆశిస్తున్నటువంటి నందికొట్కూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వైండింగ్ 2017లో చేశాం. దాని తర్వాత ఎవరు వచ్చినా కానీ 2019 నుంచి ఎక్కడేసిన గొంగడి నందికొట్కూరు అక్కడే ఉందనే ముఖ్య ఉద్దేశంతో దాదాపు 3 కోట్ల వరకు కూడా డబ్బులు శాంక్షన్ చేయించి ఈరోజు సెంట్రల్ లైటింగ్ పనులకు కూడా త్వరలోనే టెండర్లు పిలిచే కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.